నేను కూడా అంబానీ ఇంట్లో పుడితే బాగుండు, నేను కూడా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండు, అరే నేను ధనికుడుగా పుట్టలేదే అన్న ఆలోచన మీలో ఉంటే వజ్రం కూడా పుట్టదు, తయారవుతుంది అన్న నిజాన్ని తెలుసుకోవాలి. నువ్వు కూడా నీ జీవితంలో గొప్ప అవకాశం ఉంది. నువ్వు కూడా వజ్రంలా తయారవచ్చు. ఒక సామాన్యమైన రాయి వజ్రంలా అయితే తీర్చిదిద్దబడుతుందో అలాగే నిన్ను నువ్వు మలుచుకుంటే నువ్వు కూడా గొప్ప విలువైన వజ్రంలా, డైమండ్లా ప్రపంచానికి పరిచయం అవ్వచ్చు. నువ్వు కూడా వజ్రంలా గొప్ప విలువ కలిగి ఉండాలంటే వజ్రం ఎప్పుడు కూడా మార్కెట్లో దాని వాల్యూని మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడు కూడా చీప్గా అమ్మబడదు, చీప్గా కొనబడదు. మనం కూడా సమాజంలో జీవితం గడిపేటప్పుడు సమాజంలో చీప్గా ఏ విధంగా ప్రవర్తించకూడదు. మన మాటల్లో అయినా, మన చూపులో అయినా, మన ప్రవర్తనలో అయినా, మనం తీసుకునే నిర్ణయాల్లో అయినా కానీ మనం కూడా విలువను మెయింటైన్ చేయాలి. అప్పుడే వజ్రంలా మనం కూడా సమాజంలో మెరుస్తూ ఉంటాం. వజ్రాన్ని చూస్తే చాలా సున్నితంగా కనిపించవచ్చు. అరే మెరుస్తుంది, గాజు పెంకలా ఉంది, పడిపోతే పగిలిపోతుందేమో అనిపించవచ్చు. కానీ అది చాలా దృఢంగా ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది. అలాగే చూడటానికి నువ్వు సున్నితంగా కనిపించవచ్చు, మృదువుగా కనిపించవచ్చు, కానీ లోపల నీ సంకల్పం మొత్తం చాలా దృఢంగా కలిగి ఉండాలి. నీ విలువలు కూడా చాలా గొప్ప విలువలు కలిగి ఉండాలి. అప్పుడే వజ్రంలా నువ్వు కూడా ప్రకాశించగలుగుతావు. వజ్రాన్ని గుర్తించలేదనుకోండి, దాని విలువ కేవలం సామాన్యమైన రాయే. కానీ ఎప్పుడైతే అది గుర్తించబడుతుందో అప్పుడు మాత్రమే దాని విలువ దానికి అర్థమవుతుంది. అలాగే ఎప్పటివరకైతే నీలో ఉన్నటువంటి ఆ స్పెషల్ స్కిల్ని, నీలో ఉన్న నీ ఆ స్పెషల్ ప్యాషన్ని, నీలో ఉన్న స్పెషల్ టాలెంట్ని నువ్వు గుర్తించవో, నీ ప్రతిభ నువ్వు గుర్తించవో, అప్పటి వరకు కూడా నువ్వు సామాన్యమైన ఒక వ్యక్తిలాగా ఉండిపోతావు. ఎప్పుడైతే నిన్ను నువ్వు అర్థం చేసుకొని నీలో ఉన్న స్పెషల్ స్కిల్ని, నీలో ఉన్న టాలెంట్ని, నీలో ఉంటే ఆ ప్యాషన్ ఎప్పుడైతే గుర్తిస్తావో నువ్వు కూడా ప్రపంచానికి ఒక గొప్ప విజేతగా పరిచయం అవుతావు. నీ లైఫ్లో ఏవో కష్టాలు ఉన్నాయి, ఏదో ఎదురు దెబ్బలు ఉన్నాయి, ఏవో విమర్శలు ఎదుర్కొంటున్నావు, ఏవో పరీక్షలు ఉన్నాయి అని చెప్పేసి బాధపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఆ వజ్రమే కనుక సామాన్యమైన రాయిగా ఉండిపోతే దానికి వాల్యూ ఎక్కడ? ఎప్పుడైతే అది కత్తిరించబడుతుందో, ఎప్పుడైతే ఆ రాయి సానపెట్టబడుతుందో అప్పుడే కదా ఆ వజ్రానికి గొప్ప విలువ వచ్చింది. సో నీ జీవితంలో ఎదురే ప్రతి కష్టం కూడా, ప్రతి ఎదురు దెబ్బ కూడా, ప్రతి విమర్శ కూడా నీ యొక్క విలువ పెంచడం కోసం వచ్చిందన్న పాజిటివ్ థాట్ని కలిగి ఉండు. ఎందుకంటే ఇదే నిజం కాబట్టి ప్రతి అడుగు కూడా, ప్రతి సమస్య కూడా నీ విలువను పెంచేలాగానే ఉండాలి. ప్రపంచానికి నువ్వు గొప్పగానే పరిచయం అవ్వాలి. వజ్రం ఎంత పెద్దగా ఉన్నా కానీ, వజ్రం ఎంత విలువైనదైనా కానీ, వజ్రం ఎంత క్వాలిటీదైనా కానీ దాని లోపల ఎప్పుడైతే మచ్చలు ఉంటాయో దాని వాల్యూ మొత్తం పడిపోతుంది. అలాగే ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా, నీ దగ్గర ఎంత డబ్బున్నా, నీ దగ్గర ఎంత పెద్ద హోదాలో నువ్వు జీవితం ఉన్నా కానీ, ఎంత గొప్ప స్కిల్స్ ఉన్నా, ఎంత పెద్ద చదువులు చదువుకున్నా కానీ నీలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదైతుందో అక్కడ కనుక లోపం వస్తే, అక్కడ మచ్చలు కనుక వస్తే పూర్తి వాల్యూ పడిపోతుంది. కాబట్టి మనం బయట ఏంటి అని కాదు, మన లోపల మనం ఏంటి, మన మనసు ఏంటి, మన క్యారెక్టర్ ఏంటన్నది కావాలి. ఎందుకంటే నీ యొక్క క్యారెక్టర్ నీ వాల్యూ నిర్ణయిస్తుంది. సో జాగ్రత్త, క్యారెక్టర్ని కాపాడుకో. జీవితం ఉన్న తర్వాత గెలుపు ఓటములు కామన్గా ఉన్నాయి. జీవితంలో ఓటమి వచ్చిందని చెప్పేసి కృంగిపోకూడదు, ఫెయిల్యూర్ని చూసి భయపడకూడదు. వజ్రం దుమ్ముదులతో కప్పబడ్డంత మాత్రాన దాని వాల్యూ ఏమాత్రం కోల్పోదు. అలాగే నువ్వు కూడా తాత్కాలికమైన వైఫల్యాలను చూసి నీ విలువ కోల్పోకూడదు, భయపడకూడదు. నీ విలువ నీదే ఉంటుంది. అందుకే ఫెయిల్యూర్ని చూసి భయపడకు. నువ్వు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలంటే, వజ్రం లాంటి విలువ కలిగి ఉండాలంటే, వజ్రం లాంటి దృఢమైన మనసు, దృఢమైన సంకల్పం, దృఢమైన మంచి విలువలు కలిగి ఉండాలంటే కేవలం నీ మైండ్ సెట్ మీదనే ఆధారపడి ఉంటుంది. మానవుడికి ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో తన ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. అందుకే మానవుడు కలిగి ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటి, ఆలోచన విధానం ఏంటంటే డివైన్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. ఆ డివైన్ పవర్ మనకి ఏ ఆలోచన విధానం అయితే కలిగి ఉండమని చెప్పాడు ధర్మశాస్త్రాల్లో, అలాంటి ఆలోచన విధానం కలిగి ఉంటే ఆ డివైన్ మైండ్ సెట్టే మన లైఫ్లో గొప్ప గొప్ప మిరాకిల్స్ని చేస్తుంది. మన ధార్మిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, మన భగవద్గీత, బైబిల్, ఖురాన్ మరియు వేద శాస్త్రాలు చెప్తున్నటువంటి డివైన్ మైండ్ సెట్ని మనం తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా మనం ఎప్పుడైతే మన లైఫ్ని మలుచుకుంటూ ముందుకెళ్తామో ఖచ్చితంగా లైఫ్లో గొప్ప ఉన్నతమైనటువంటి సక్సెస్ చూస్తాం. ప్రపంచం గుర్తించే గొప్ప ప్రకాశవంతమైనటువంటి సక్సెస్ఫుల్ పర్సన్గా మనం పరిచయం చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, డివైన్ మైండ్ సెట్ మిరాకిల్స్ ధార్మిక గ్రంథాల వెలుగులో ఉన్న క్లాస్ అటెండ్ అవ్వండి. లైఫ్లో గొప్ప గొప్ప విలువైన విషయాలు తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్.